హాయ్ అండి. కాకరకాయ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే కాకరకాయలని మంచిగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఒక గంట సేపు పక్కనుంచాలి. ఇప్పుడు ఈ కాకరకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పిసికి ఇందులో నుంచి వాటర్ అంతా తీసేయాలి. చేయడం వల్ల ఏంటంటే కాకరకాయ మనం కర్రీ చేసినా, ఫ్రై చేసినా చేదు అనేది ఇక్కడే సగం పోతుందనమాట. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న కాకరకాయలని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ డ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కారం పొడి కోసం అనేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, కొబ్బెర, కారం, ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఎల్లిపాయలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం పొడి అనేది ఎలాంటి ఫ్రై కర్రీస్లోనైనా వాడవచ్చు, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అది వేడయ్యాక అందులో జీలకర్ర మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మూత పెట్టకుండా మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి వేసి కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్గా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.